ఇప్పుడు మనం అరటి పువ్వులో ఒక ఫ్లోరెట్ని తీసుకున్నాము. ఇది జనరల్‌గా క్లోజ్డ్‌గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడం ఏంటంటే ఒకసారి ఇది బాటమ్ పార్ట్, ఇది టాప్ పార్ట్. దీన్ని ఒకసారి ఇలా అంటే కొంచెం లూజ్ అవుతుందన్నమాట ఇది. అప్పుడు ఏం చేయాలంటే ఈ కవరింగ్ ఉంది కదా, కవరింగ్‌ని ఒక్కసారి ఇలా కిందకి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇక్కడ మనకి అన్నిటికన్నా పొడుగ్గా ఉంది చూడండి, ఈ పొడుగు దాన్ని మనం తీసేయాలన్నమాట. తీసేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ కింద ఒక చిన్న ట్రాన్స్పరెంట్ కవరింగ్ ఉంది చూడండి, ఈ కవరింగ్ని కూడా మనం తీసేయాలి. దీన్ని మీరు పక్కన పెట్టుకుని కొంచెం ఉప్పు కారం చేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేకపోతే ఇవి ఎండబెట్టుకొని కూడా వేయించుకొని తినచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో మిగతాది ఈ పోర్షన్ అంతా ఇంకా మనం కట్ చేసేసుకోవడమే. సో అన్ని ఫ్లవరెట్స్ని మనం ఇలాగే సెపరేట్ చేసుకుంటాం. కొంచెం టైం తీసుకుని అన్ని ఫ్లవరెట్స్ని ఇలా చేసుకుని పెట్టుకోవాలి. దీనికి అన్నిటికన్నా ముందు ఏంటంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చేతికి నూనె అనేది రాసుకోవాలి. ఎందుకంటే ఈ ఒలిచేటప్పుడు చేతులకి నల్లగా అయిపోతాయి అన్నమాట. దానికోసమే చేతికి కొంచెం నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఈ అరటి పువ్వు ఏదైతే ఉందో మనకి ఈ అరటి పువ్వులో మొత్తం కంప్లీట్గా ఈ పువ్వులన్నీ అంటే ఈ ఫ్లోరెట్స్ అన్నీ తీసేసేంత వరకు, అంటే ఇంకా ఇలాంటి లేయర్ రానంత వరకు మనం దీన్ని ఓపెన్ చేసేసుకుంటాం అన్నమాట. సో అది ఫైనల్గా చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం అన్ని ఫ్లోరెట్స్ని ఓపెన్ చేసేసుకున్నాము. ఫైనల్గా ఏంటంటే మనకి ఇలాగా ఒకటి ఉంటుంది. దీంట్లో ఇంకా ఓపెన్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. దీన్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఇలాంటి కొంచెం పెరుగులోని ఎక్కువ నీళ్ళు వేసి, అంటే చాలా పల్చగా చేసిన మజ్జిగలోని ఇవి వేసి 2-3 సార్లు బాగా కడగాలన్నమాట. అంటే ఫస్ట్ టైం ఇందులో వేసి ఒకసారి ఈ మజ్జిగతో కడిగిన తర్వాత మామూలు ఫ్రెష్ వాటర్తో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉండే చిన్న వగరుతనం అనేది పోతుందన్నమాట. మనకి ఇలాగా పెరుగుతో కడుక్కోలేనండి, నా దగ్గర టైం లేదు అంటే వీటిని మనం ఏం చేస్తామంటే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు నీళ్ళల్లోని కలిపి ఆ నీళ్ళల్లో ఇవి వేసి ఒక్కసారి బాగా కడిగేసి ఉంచుకున్న అందులో వగరిపోతుంది. బట్ ఇలాగ కానీ మీరు పెరుగుది కానీ ఇలా చేస్తే మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది అండ్ కొత్త యూనిక్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ అరటి పువ్వుని నేను చాప్ చేసేసుకుని ఆ మజ్జిగలోని ఉంచి కడిగాను మంచిగా, మామూలు నీళ్లు వేసి కూడా. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇందులోనే ఉడికిస్తున్నప్పుడే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కొంచెం కలిపి దీన్ని ఉడికించుకోవాలి. ఎంతలా అంటే ఇది మెత్తగా అయిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆవ కోసము నేను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలని, 4 ఎండుమిరపకాయలని కొంచెం నీళ్లు వేసి రుబ్బుకుంటాను. దీనివల్ల ఏంటంటే ఇలా నీళ్లు వేసి రుబ్బడం వల్ల ఏమవుతుందంటే మనకి గుండగా కాకుండా మంచిగా వస్తుందన్నమాట ఆవ అనేది. ఫైనల్గా కూర చేసుకోవడానికి ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులోని 1/2 టీ స్పూను పోపు దినుసులు అన్నీ వేయండి. వేసిన తర్వాత మీకు ఇష్టమైతే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చిన్న అల్లం తరుగు వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, పోపు అనేది మార్చేయకూడదు. దాని తర్వాత ఇంగు వేయండి. ఇంగు వేస్తే చాలా బాగుంటుంది కూర. ఇది కొంచెం ఫ్రై అయ్యాక
ఇందులోని మనం ఉడకపెట్టి నీళ్ళంతా వడగొట్టేసుకున్న అరటి పువ్వు వేసుకుందాం. అరటి పువ్వు కూడా వేసుకున్నాక ఒక్కసారి కలపండి. మేక్ ష్యూర్ అసలు ఏమి నీళ్ళు అనేది ఉండకూడదు. ఎప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మనకి పని తొందరగా అయిపోవాలని హైలో పెట్టుకున్నాం అనుకోండి, 1కి 2 అవుతుంది, కూర మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం సేపు అంటే ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఇందులోని మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అసలు రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తాను, అంటే చింతపండు నీళ్ళు. మీరు ఇలాగా మధ్యలో వేసుకోవడం టైం టేకింగ్ అంటే ఉడకపెట్టుకున్నప్పుడే చిన్న పిసరు చింతపండు వేసేసి ఉడకపెట్టుకోండి. చింతపండు ఎందుకంటే ఇందులో ఇంకేవైనా వగరు ఉంటే ఆ వగరు అనేది చింతపండుకి పోతుందన్నమాట. దీంట్లో ఇంకా సపరేట్గా కారం అది యాడ్ చేయక్కర్లేదు. కొంచెం వాటర్ అంతా ఈ ముక్కలకి పట్టిన తర్వాత ఇందులో ఆవ వేసేయడమే. మనకి చింతపండు పులుసు అనేది దీనికి బాగా అబ్జార్బ్ అయింది ఇందులోకి. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఆల్రెడీ ముందు చేసుకుని పెట్టుకున్న ఆవ మిక్స్చర్ కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి బాగా కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి. మన అరటి పువ్వు కూర రెడీ అయిపోయిందండి. మొత్తం అసలు ఆవ అదంతా అబ్జార్బ్ చేసేసుకుని ఒక ఫ్రైలా అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.